హాట్స్పాట్ అడిగిన దయ్యం. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హాట్స్పాట్ దయ్యం అనే ఒక ఫనీ హారర్ స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక ఊర్లో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. వాళ్ళ ఊరు చాలా చిన్నది. రాత్రైతే కనీసం వీధి ద్వీపాలు కూడా ఉండేవి కాదు. అందుకే బయటికి రావడానికి ఎవరు అంత ధైర్యం చేసేవారు కాదు. ఒకరోజు రామయ్యకు పట్నం వెళ్లాల్సిన పని వచ్చింది. వెంటనే పట్నానికి బయలుదేరాడు. పని అంతా పూర్తి చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాడు. బస్సు ఊరికి చేరుకోగానే రాత్రి సమయం 9:30. ఆ సమయంలో కనీసం ఆటోలు కూడా లేవు. ఇంకా వేరే చేసే పనేమీ లేక కాలినడకనే ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో పెద్ద గాలి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఇక తను తడవకుండా ఉండడానికి పక్కనే ఉన్న ఒక పాడుబడ్డ ఇంటికి వెళ్ళాడు. చుట్టంతా చూశాడు. మొత్తం గోడల మీద ఏవో పిచ్చి గీతలు ఉన్నాయి. సరే అని అక్కడే కాసేపు ఉన్నాడు. కాసేపటి తర్వాత ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఇక్కడ నేను తప్ప ఇంకెవరు ఉన్నారు అని తన మనసులో అనుకున్నాడు. వెంటనే పక్కనే ఉన్న మెట్ల ద్వారా పైకి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఒక అమ్మాయి యువతల వైపు తిరిగి కూర్చొని ఏడుస్తుంది. అసలు ఈ సమయంలో ఇక్కడ ఎవరు ఉన్నారు అని దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి మొహం చూశాడు. అంతే, చాలా భయపడ్డాడు. వెంటనే కింద పడిపోయాడు. అప్పుడు ఆ దయ్యం మెల్లగా రామయ్య మీదికి వెళ్ళి ఇలా అనింది, కొంచెం హాట్స్పాట్ ఆన్ చేస్తావా ప్లీజ్ అని అనింది. ఇది ఈరోజు హారర్ స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.